క్షమాపణ కొరకై బలి అయితివా ప్రభువా, నీ సిల్వ రక్తముతో నన్ను శుద్ధిగా చేసితివా. నా పాప క్షమాపణ కొరకై బలి అయితివా ప్రభువా, నీ సిల్వ రక్తముతో నన్ను శుద్ధిగా చేసితివా. విలువైనది ఘనమైనది, విలువైనది ఘనమైనది వేరెవ్వరివ్వనిది, నీ జీవమిచ్చితివా. వేరెవ్వరివ్వనిది, నీ జీవమిచ్చితివా. కలువరిగిరిలోనా తులువలు మగుమాకై, కలువరిగిరిలోనా తులువలు మగుమాకై శ్రమనొందినవయ్యా, వెలుగొందినవయ్యా, శ్రమనొందినవయ్యా, వెలుగొందినవయ్యా. కలువరిగిరిలోనా Good morning, praise the Lord, hallelujah. Welcome to this morning devotion, Ashes to Beauty. మనం ఈ ప్రత్యేకమైన ఈ ప్యాషన్ వీక్ లో 8 రోజులు సండే టు సండే ఈ ధ్యానాలు మనం చర్చిస్తున్నాం, లేకపోతే ఈ డివోషన్స్ ని మనం వింటున్నాం. చాలా ప్రాముఖ్యంగా 3 విషయాలు నేను చెప్తున్నాను. యేసుప్రభు ఎవరి కోసం వచ్చారు? యూదుల కొరకు వచ్చాడు. ఆ యూదులు ఏం చేశారు? ఆయన్ని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత యూదుల దగ్గర నుంచి ఆయన 8 విషయాలు తీసేశాడని 8 రోజుల్లో మనం చూస్తా ఉన్నాం. తీసేసిన విషయాలు ఏంటి? తీసేసి ఏం చేశాడు అంటే, ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పిన మాట. ఫలించే వాళ్ళు మనం అన్యులం, మనం ధన్యులం అయ్యాం, మనం వాటిని పొందుకుంటున్నాం. నెంబర్ 1, ఫస్ట్ డే మనం చూసింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని యూదుల దగ్గర నుంచి తీసేసి మనకి ఇచ్చాడు. నెంబర్ 2, విందుకి రామంటే వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళని ఆపేసి మనల్ని రామని ఆహ్వానించాడు, కానీ రైట్ డ్రెస్ కోడ్లో వెళ్ళాలి. 3వది జాగ్రత్తగా మనం చూస్తే ప్రివిలేజెస్, మనకి క్వశ్చన్ చేసే స్నేహితులు ఇజ్రాయెల్ దేశస్తులు అబ్రహాం ద్వారా ఆ ప్రివిలేజెస్ వాళ్ళకి ఆగిపోయినాయి. అదే ప్రివిలేజ్ మనకు వచ్చింది. మనం కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ప్రతిదీ మనం పొందుకోవచ్చు. 4వది మనం ఏం చూసాము అంటే, ఈ 4వ విషయంలో మనం యేసు ప్రభువే వాళ్ళకి మెస్సాయ, యేసు ప్రభు వాళ్ళకి రక్షకుడు. కానీ యేసు ప్రభు హీ హిమ్సెల్ఫ్ ఆయనే తనే వాళ్ళకి రక్షకుడిగా ఉండే ఆ విషయాన్ని ఆపేసి అక్కడ మనకి రక్షకుడిగా అయిపోయాడు. సో హీ టుక్ హిమ్సెల్ఫ్.
yourself. ఈరోజు 5వది చూద్దాం. ఈ 5వ విషయంలో మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే, ఒకసారి సమరయ స్త్రీ దగ్గరికి వద్దాం. సమరయ స్త్రీ కొన్ని ప్రశ్నలు అడుగుతూ, నువ్వు ఒక ప్రవక్తగా ఉన్నట్టు నేను చూస్తున్నాను, నాకు ఒక ప్రశ్న ఉన్నది అని యేసు ప్రభుని ఒక ప్రశ్నని అడుగుతుంది. ఏంటి అంటే, మా పితరులు పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పారు, కానీ మీ యూదులు యెరూషలేములో ఉన్న మందిరంలోకి వెళ్ళి ఆరాధిస్తే గానీ అది సరైన ఆరాధన కాదు అంటారు కదా. కాబట్టి అసలుకి సరైన ఆరాధన ఏంటి, ఎక్కడ చేయాలి అని ఒక ప్రశ్న అడిగింది. అప్పుడు యేసు ప్రభు చాలా ఫాస్ట్గా త్వరగా చెప్పిన మాట ఏంటి అంటే, రాబోయే కాలం చాలా త్వరగా వచ్చేసింది, అది ఇప్పుడు వచ్చేసింది. పర్వతం మీద ఆరాధించేది ఆరాధన కాదు, యెరూషలేములో ఉన్న మందిరంలో ఆరాధించేది కూడా ఆరాధన కాదు అని ఆయన ఏమంటాడు అంటే, దాన్ని స్పిరిచువల్గా ఆత్మీయంగా ట్రాన్స్ఫర్ చేసేసి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధనే సరైన ఆరాధన అని ఆయన చెప్తారు. సో ద రియల్ వర్షిప్ ఈస్ డన్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ అని ట్రాన్స్ఫర్ చేసేసి, అంటే ఆ టెంపుల్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ యూదులకి ఆ మందిరం అంటే చాలా ప్రియం. ఆ మందిరం వాళ్ళు లైఫ్ అంతా కూడగట్టుకుని ఆ మందిరాన్ని కట్టుకున్నారు. సో ఆ మందిరాన్ని యేసు ప్రభు తర్వాత మందిరం లోపలికి వెళ్ళి ఏమంటాడు అంటే, ఈ మందిరాన్ని పడగొట్టని నేను 3 రోజుల్లో లేపేస్తాను అని చెప్పాడు. అంటే ఆయన ఏం చేశాడు, స్పిరిచువల్ గా ఆ మందిరాన్ని ఆయన శరీరంతో పోల్చుకున్నాడు. సో నన్ను చంపేయండి, నన్ను సెలివేసేయండి, నేను 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పిన మాట అది మందిరంతో కంపేర్ చేసుకున్నాడు. అది మందిరంతో కంపేర్ చేసుకుని, ఆ శరీరం అన్న మందిరాన్ని మీరు పడగొట్టేస్తే, డిస్ట్రాయ్ చేస్తే, అంటే సెలివేసేస్తే 3వ రోజుకి నేను తిరిగి కట్టేస్తానంటే 3వ రోజు నేను తిరిగి లెగిస్తాను. ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఎవ్వరికి అర్థం అవ్వలేదు. అప్పుడు యేసు ప్రభు ఆ విషయాలన్నీ వాళ్ళని తిరస్కరించేసి, నన్ను ఇంకా మీరు చూడరు, ప్రభు నామంలో వచ్చేవాడు స్తుతింపబడును గాక అన్నంత వరకు నేను తిరిగి రాను అని ఆయన ఒలీవ కొండల మీదకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నప్పుడు శిష్యులందరూ ఆయన చుట్టూ కూర్చుని అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటాడు అంటే, ఒక కాలం రాబోతుంది, చాలా త్వరగా రాబోతుంది, ఈ మందిరం మీద మీరు గోడలు చూస్తున్నారు, ఆ గోడల మీద రాళ్ళతో కట్టారు, ఒక రాయ ఇంకొక రాయి మీద ఉండకుండా ఆ మందిరం పడిపోతుంది అని చెప్పారు. అక్కడ 24వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు మనం చూస్తే ఇంగ్లీష్ లో చదువుతాం. జీసస్ వెంట్ అవుట్ అండ్ డిపార్టెడ్ ఫ్రమ్ ద టెంపుల్ అండ్ హిస్ డిసైపుల్స్ కేమ్ టు హిమ్ ఫర్ టు షో హిమ్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్. ఆ టెంపుల్ ని చూపిస్తూ వాళ్ళు ఒక విషయం అడుగుతున్నారు అనమాట. అండ్ జీసస్ సెడ్ unto them, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, see ye not all these things, ఈ చూడొద్దు, ఏదో ఉండదు, ఇది చాలా టెంపరీగా ఉండే విషయం. Verily I say unto you, they shall not be left here one stone upon another, ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు అని చెప్పాడు. that shall not be thrown down, అంత పడిపోతుంది, నాశనం అయిపోతుంది. అది ప్రవచనం కాబట్టి ఈ ప్రవచనం 70వ సంవత్సరంలో జరిగింది. రోమా చక్రవర్తి అయిన టైటస్ వచ్చి ఆ యెరూషలేము మందిరాన్ని ధ్వంసం చేసేసాడు. అలాగే ఒక రాయి మీద ఇంకొక రాయి లేకుండా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేసాడు, కంప్లీట్ గా ఆ మందిరాన్ని ధ్వంసం చేసేసాడు. ఇది ఆ ప్రవచనం నెరవేర్చబడ్డది. సో 5వ విషయం ఏంటి, యేసు ప్రభు యూదుల దగ్గర నుంచి తీసేసాడు అంటే, వాళ్ళకి చాలా ప్రియంగా ఉన్న ఆ మందిరాన్ని తీసేసాడు. He took away that temple. కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఆ మందిరమే ఆ యేసు ప్రభు అని. సిలువేసేస్తే నేను 3వ రోజు నేను లెగుస్తానని, తిరిగి కడతాను అని. సో ఆ మందిరాన్ని తీసేసి మనకి ఎలాగే ఇచ్చాడు అంటే, పరిశుద్ధుడైన పౌలు తర్వాత ఏమని చెప్తాడంటే, మీరు పరిశుద్ధమైన దేవుని ఆలయం అని మీకు తెలీదా, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు అని తెలీదా అని చెప్పాడు. అంటే నెంబర్ 1, యూదులకి అసలైన మందిరం యేసు ప్రభు, వాళ్ళు తిరస్కరించారు కాబట్టి ఆ మందిరాన్ని తీసేసి ఆ మందిరం అన్న ఆ మందిరాన్ని మనల్ని ఆ మందిరంగా ఆయన మార్చేశారు. We have become the temple of God, the temple where Holy Spirit dwells. Praise the Lord. సో ఈ 5వ విషయం, ఆ యూదుల దగ్గర నుంచి తీసేసిన 5వ విషయం ఈ ప్యాషన్ వీక్ లో మనం తెలుసుకోవాల్సింది. ఆ మందిరాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసేసాడు, నిన్నే ఆ మందిరంగా మార్చేశాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. అమేజింగ్ రెవల్యూషన్స్, ఈ ప్రత్యక్షతలు మీరు పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. వీటి మీద మీరు ధ్యానించాలి, రోజంతా ధ్యానించాలి. థ్యాంక్ గాడ్ దట్ యూ హ్యావ్ బికమ్ ఎ టెంపుల్. ఆ టెంపుల్ నాకు నుంచి తీసేసి నిన్ను టెంపుల్ గా మార్చేశారు. స్తుతి మహిమ ఘనత ప్రభుకి చెల్లును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహింపరుస్తున్నావు, నిన్ను స్తుతిస్తున్నావు. ఘనత మహిమ నీకే చెల్లును గాక. మమ్మల్ని నువ్వు మందిరంగా మార్చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. థ్యాంక్ యూ లార్డ్. ఆ మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు.
ఇస్తున్నాడు కాబట్టి మా జీవితాలు కూడా ఆ విషయాన్ని రిఫ్లెక్ట్ చేయాలని మేము కోరుకుంటూ, ప్రభువా మేము నీకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.